అన్ఎక్స్పెక్టెడ్. మేము అనుకోలేదు అది. మీరు చెప్పినట్టు అందరూ కొత్త వాళ్ళు. ఇంకోటి చెప్పలేదు దీంట్లో. ఆ పిక్చర్ ఎంతమందికి టర్నింగ్ పాయింట్ అంటే మురళీమోహన్ ఆల్బమ్ వచ్చుకుని మా ఆఫీస్కి వచ్చాడు. సార్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నట్టు మీరు నాకు కూడా చేస్తారు. ఆల్బమ్ అది చూశాను, కుర్రాడు బాగున్నాడు. నువ్వేం యాక్ట్ చేస్తావు మరి నాకు తెలియదు కదయ్యా, నేను ఎక్కడ స్క్రీన్ మీద చూడలేదు నిన్ను. భారతంలో ఒక అమ్మాయి ఒకటి చేశాడు కానీ బట్ ఇంకా అతను ట్రయల్లో మంచి హీరో వాళ్ళు ట్రై చేస్తూ ఆల్బమ్ చూచాడు. సరే మరి ఏదైనా యాక్ట్ చేసి చూపించగలవా ఓ సీన్ అన్నాను. నేను డ్రామా యాక్టర్ అండి విజయవాడలో చేస్తానని చెప్పి ఏదో సీన్ యాక్ట్ చేసి చూపించాడు. సరే పర్వాలేదు, ఆ మాత్రం అంటే చాలు అనుకుని. అయినా కూడా నేను ఇంకా డిసైడ్ చేయలేదు. నేను నీ ఫోటో అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపో, నేను డిసైడ్ చేసుకుంటాను, మళ్ళీ నేను కబుర్ చేయడం జరుగుతుంది అంటే అలాగే సార్ అని చెప్పి ఫోటో అది ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇస్తే కొన్ని రోజులు ఏదో వేరే డిస్కషన్లు ఆలోచనలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరిని వేద్దాం అది ఒకటే క్యారెక్టర్ మిగిలింది అని చెప్పి సరే అతను వచ్చి అడిగాడు. బాగానే ఉన్నాడు కుర్రాడు, యంగ్ బాయ్, హీరోగా రేపొద్దున హీరో అవుతాడు, చంద్రమోహన్ లాగే అప్కమింగ్ హీరో అనుకుని అతను పిలిపించి అతనికే ఇచ్చా. సార్ జయసుధ హీరో పెళ్లి చేసుకునే వేషం ఇచ్చారు నాకు. లక్ష్మణరాకిలోనే ఓకే అమ్మాయి పెళ్లి హీరోయిన్ పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇచ్చారు నాకు, చాలా సంతోషించాడు. ఇప్పుడు జయసుధ అనే పేరు ఎప్పుడు మార్చారు? ఈ సినిమాకి సుజాత వేశారా? అంటే లేదు, ఈ సినిమాకి జయసుధనే వేశాం. అప్పటికి అంటే తమిళ్లో వచ్చింది అనుకుంటా అది, ఆ సుజాత అనే పేరు మార్చి అనేది అప్పటికే తమిళ సినిమా ఒప్పుకోవడంతో చేసింది. బాలచంద్ర సినిమా కూడా బాలచంద్ర గారు మార్చారేమో అయి ఉంటుంది. అది ఇంకా అలాగా ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా. అసలు ఆ ప్రివ్యూ చూడడానికి ఒక తమిళ్ ప్రొడ్యూసర్ ఒక ఆయన, అంటే ఆయనకి మా ఎడిటర్ చెప్పేట బాగా వచ్చింది ఆ సినిమా, కొత్త డైరెక్టర్ చాలా బాగా చేశాడు, పంజు అరుణాచలం అని పెద్ద ప్రొడ్యూసరు, రైటరు, ఎక్స్పర్ట్ పాపులర్, ఆయనతో చెప్పేట ఇలాగ బాగా చేశాడు ఆయన కొత్త డైరెక్టర్, చూడాలంటే నాకు ఖాళీ లేదు, అయితే మా తమ్ముడిని పంపిస్తాను వాడిని చూడమను, ఏమంటాడు చెప్తాడు నాకు. అతను వచ్చి చూసి వెళ్ళాడు. చూసి ప్రివ్యూ కానీ బయటకు వచ్చి సార్ కంగ్రాచులేషన్ సార్ చాలా బాగా చేశారు. సరే అనుకున్నాను, ఊరుకున్నా, అంత నాకేం తెలియదు. అదే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ బ్రదర్తో చెప్పేట మొన్నాడు కబుర్ చేశాడు ఆయన ఆ ప్రొడ్యూసర్. సార్ ఇలా మేము తమిళ్లో పిక్చర్ చేసాం, అది రిలీజ్ అయింది, థియేటర్లో ఆడుతుంది, మీకు చూపిస్తాం, అది మీకు నచ్చితే ఆ సినిమాని తెలుగులో తీస్తానంటే మీరు డైరెక్ట్ చేయాలని ఆఫర్. సరే అలాగే సార్ అని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూశాను. మొన్నాడు వచ్చి మాట్లాడాను, సార్ మాకు అదే సినిమాని చిన్న చిన్న మార్పులు ఏమన్నా చేస్తే మీరు చేయండి, తెలుగులో రైటర్ని ఎవరిని పెట్టుకుంటారు, మీరు ఎవరిని పెట్టుకుంటారో పెట్టుకోండి, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు దాంట్లో ఉన్న వాళ్ళని పెట్టమని కూడా నేను చెప్పను, మీ ఇష్టం, మేమంతా మీకు వదిలేస్తున్నాం, మీరు అంత బాగా చేశారు ఆ సినిమా చాలా బాగుంది. సరే, ఏ సినిమా అనేది తమిళ్లో? స్వర్గానికి నిత్యంలో తెలుగులో దానికి పేరు పెట్టాను నేనే. దానికి సముద్రాల జూనియర్నే మళ్ళీ రైటర్గా అతనే. మంచి సినిమాకి స్టారింగ్లో రామకృష్ణ, అప్పట్లో శోభన్ బాబుని పెట్టవలసింది అసలు, దానికి వాళ్ళు కొంచెం ఎక్కువ లెవెల్ అవుతుంది అంటే ఫైనాన్షియల్గా అని అనుకుంటే రామకృష్ణ పెడదాం అండి అని. సరే పెట్టండి, బాగానే ఉంటాడు, తన హైట్ మంచి పర్సనాలిటీ. రామకృష్ణ హీరోయిన్ ఎవరు అంటే పద్మప్రియ ఎవరు చేసిన దాంట్లో తమిళ్లో. ఆ అమ్మాయి నాకు నచ్చలేదని, ఎక్స్ప్రెషన్ అది బాగలేదు నాకు, మరి మీ ఇష్టం పెట్టాను. అప్పుడు నాకు ఈ జై చిత్ర హీరోయిన్, అప్పటికి హీరోయిన్ లెవెన్కి వచ్చింది ఆ అమ్మాయి. ఓ 20 సినిమాలు అక్కడ చేసింది. సోగ్గాడు అప్పటికి రిలీజ్ అవ్వలేదు ఇంకా? లేదు, రిలీజ్ అవ్వలేదు. అంతకుముందు అంటే తెలుగులో మీరే పరిచయం చేశారా జై చిత్రనే? లేదు, తెలిసిన దాసనారాయణ సినిమాలో చిల్లరకొట్టి చిట్టమ్మ, చిల్లరకొట్టి చిట్టమ్మ బాలచంద్ర, అవును, ఏదో 2 సినిమాలు వేసింది. అప్పుడు ఆ అమ్మాయిని వేద్దామండి, మంచి ఎక్స్ప్రెషన్ బాగా చేస్తుంది ఆ అమ్మాయి అంటే వేయండి అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయిని చూస్తే సార్ డైరెక్టర్ గారు మాస్టర్ అనేది నన్ను సెట్లో కూడా అంత అలవాటు కదా చిన్నప్పుడు. సార్ మీ పిక్చర్ యాక్ట్ చేయడం అంటే బాగుంది, ఆ అమ్మాయి యాక్ట్ చేసింది,
చంద్రమోహన్ కూడా దాంట్లో క్యారెక్టర్, ఇవన్నీ చేసాం. ఆ సబ్జెక్టు మెయిన్గా చాలా మంచి సబ్జెక్ట్ అండి, కాకపోతే కామెడీ తక్కువ దాంట్లో. సీరియస్ సబ్జెక్ట్ కాకపోతే అందరికీ నచ్చుతుంది, చూడగానే అందరూ లైక్ చేస్తారు, బట్ కామెడీ లేదని ఒక దాంట్లో కేవీ చాలా కామెడీ ఏదో 2-3 సీన్లు ఉంటే షూట్ చేసాం. చివరిని తారకరామ డిస్ట్రిబ్యూటర్స్ చూసి అందరూ మొత్తం ఫిలిం చూసి సార్ ఆ కామెడీ పెద్ద హెల్ప్ చేస్తున్నాను అనుకో ఆ సినిమాకి, సినిమా అంతా బాగుంది, ఆ 2 సీన్లు లేకపోతే పర్వాలేదా మీకు అన్నారు నన్ను. నాకు ఇది క్వశ్చన్ వేసారు. నాకు అసలు ఆ టేస్ట్, నాకు సినిమా అంటే సీరియస్ డ్రామా మెయింటైన్ చేయాలి, టెంపో ఉండాలనేది, ఈ కామెడీ మీద నాకు ఎక్కువ ఇది లేదు అని చేత అక్కర్లేదు తీసేద్దాలండి. దానికి పెద్ద కామెడీ పాపులర్ యాక్టర్ కూడా కాదు అతను, 2 సీన్లు ఉన్నాయి తీసేద్దామని తీసేసాం. సో మొత్తం సీరియస్ అయిపోయి ఎక్కువ బాగా ఆడలేదు. దాన్ని పూర్ణ కామరాజు గారు డిస్ట్రిబ్యూషన్ తీసుకుందామని చూసి, ఏం సబ్జెక్ట్ అండి, ఏం తీసారండి, చాలా బాగుంది ఈ సినిమా, ఇది తెలుగులో కనుక సక్సెస్ అయితే హిందీలో మిమ్మల్ని పెట్టి తీస్తాను నేను. ఆయన మామూలుగా సర్టిఫికేట్ ఎవడికి అందుకే కొరియర్ పెడతాడు, అలాంటిది ఆయన అంతటైనా దీన్ని కనుక సక్సెస్ అయితే హిందీలో మీతోనే చేస్తాను అన్నాడు. కానీ 4-5 వారాలే ఆడింది.